Hello aspirants, this is Shanmuka Priya from Excel Civils Academy. సో ఇప్పుడు జనరల్గా మీరు న్యూస్ పేపర్ అనాలిసిస్ రోజు నేను చెప్పేది వింటా ఉంటే మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనిపించవచ్చు. ఆబ్వియస్లీ ఎవరు స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది, ఇన్ని చదువుకోవాలా అని భయం కూడా వేస్తుంది అప్పుడప్పుడు. ప్లీజ్ డోంట్ వరీ బికాజ్ యూ హ్యావ్ యాంపుల్ టైమ్. ప్లీజ్ స్టార్ట్ ఎర్లీ. అంటే మీరు 21 years is the minimum qualifying age to appear for the exams when you can start. But please take some time, ఎందుకంటే మనకి యాక్చువల్లీ అబవ్ ది స్కై బిలో ది గ్రౌండ్ కూడా ఉంటుంది సిలబస్. అంత స్కోప్ ఆఫ్ సిలబస్ ఇస్ టూ హ్యూజ్ అనమాట. సో మనం చదువుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది. అందరికీ అదే ఉంటుంది, మనకు ఒక్కరికే కాదు కదా, ఎవరైతే మనతో కాంపీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అంతే స్కోప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ వరీ. ఎప్పుడన్నా ఏదైనా చెప్పేటప్పుడు అర్థం కాకపోయినా కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. జస్ట్ టేక్ అ నోట్ ఆఫ్ వాట్ ఆల్ ఈస్ బీయింగ్ టోల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం వెన్ వీ గో ఫార్వర్డ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనే ఒక టాపిక్ చూస్తాము. సో అది వచ్చినప్పుడు జస్ట్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. ఇంకా ఫ్యూచర్లో కూడా సమ్వైల్ ఇన్ ద ఫ్యూచర్ 1 month తర్వాత కానీ 2 months తర్వాత కానీ దాని మీద మళ్ళీ ఏదో ఒక టాపిక్ వస్తుంది, మీకు ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ దొరుకుతుంది దాని మీద. సో కీప్ ఆన్ యాడింగ్ ఆన్ టు యువర్ నోట్స్. సో ప్లీజ్ డోంట్ వరీ అర్థం కావట్లేదు అని. యూ మైట్ నీడ్ సమ్ టైమ్ బట్ ప్లీజ్ కంటిన్యూ పుట్టింగ్ ఇన్ దోస్ ఎఫర్ట్స్ దట్ ఆర్ రియలీ నీడెడ్. సో ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్లో ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటి అనేది చూద్దాము. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఇజ్రాయిల్ లేట్ నైట్ స్ట్రైక్ ఆన్ రాఫా టెంట్ క్యాంప్ కిల్స్ 45. ఇంపార్టెంట్ ఫర్ యువర్ GS2 పేపర్. ఇది ద జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ రాఫా ఇన్ గాజా. అసలు మీకు ఈ ఇష్యూ అర్థం కావాలంటే ఇజ్రాయిల్, గాజా, వెస్ట్ బ్యాంక్ ఎక్కడ ఉన్నాయనేది ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. గాజా అనేది ఇక్కడ ఉంటుంది టు ద కోస్ట్ ఆఫ్ మెడిటరేనియన్ సీ. ఇది ఇజ్రాయిల్, ఇది ఈజిప్ట్. ఈ స్ట్రిప్ గాజా. ఈ స్ట్రిప్ దగ్గర ఇప్పుడు ఫైటింగ్ జరుగుతుందన్నమాట. ఇక్కడేమో హమాజ్ ఉన్నారు, ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యాజ్ లేబుల్డ్ బై ది ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ విచ్ ఈస్ హోల్డింగ్ కంట్రోల్ ఆఫ్ గాజా. సో ఇక్కడ నిన్న నైట్ ఇజ్రాయిల్ ఈ లొకేషన్ రాఫా అనే లొకేషన్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది అండ్ ఫైర్ వల్ల ఇట్ కిల్డ్ మెనీ ఇన్నోసెంట్ సివిలియన్స్. దీని హిస్టారికల్ ఇంపార్టెన్స్ అంటే ఎందుకు అసలు గాజా, వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయిల్, పాలస్తైన్ ఇవన్నీ ఎందుకు ఇష్యూ జరుగుతున్నాయి అనేది ఒకసారి వీల్ గో బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ అండ్ సీ. 1917 యాక్చువల్లీ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 1 ఈ ఇజ్రాయిల్ ఆర్ పాలస్తైన్ టు సే, పాలస్తైన్ అంతా ఆటోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేదన్నమాట. సో వన్స్ వెన్ బ్రిటిష్ టుక్ ఓవర్, ఆటోమన్ ఎంపైర్ ఓడిపోయింది బ్రిటిష్ చేతిలో. సో ఈ స్ట్రిప్ అంతా బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చేసింది అనమాట. ఆన్ October 31st, 1917 బ్రిటిష్ ఫోర్సెస్ కాంకర్డ్ పాలస్తైన్ ఫ్రమ్ ది ఆటోమన్ టర్క్స్ ఎండింగ్ 1400 years ఆఫ్ ఇస్లామిక్ రూల్ ఓవర్ ది రీజియన్. Before the British mandate in Palestine, Jews made up around 6% of the total population. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు దీని పాపులేషన్ సినారియో ఎలా ఉండిందంటే ఓన్లీ 6% ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ దిస్ రీజియన్ వర్ జ్యూస్ అండ్ ది రిమైనింగ్ 94% వర్ అరబ్స్ అనమాట, పాలస్తీనియన్స్ విచ్ వర్ ప్రిడామినెంట్లీ అరబ్స్. సో ఇది డ్యూరింగ్ 1917 సినారియో ఇలా ఉండింది. బట్ 1920 to 1946 ఏం జరిగిందంటే జ్యూస్ హూ వర్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ యూరోప్లో ఉన్న జ్యూస్ అంతా టు సేఫ్ గార్డ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ది నాజీ హోలోకాస్ట్, వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ ఎత్తుక్కోవటం మొదలుపెట్టి దే హ్యావ్ స్టార్టెడ్ మాస్ ఇమిగ్రేషన్ ఇన్ టు పాలస్తైన్. సో మనం ఈ గ్రాఫ్ చూస్తే కనుక ఓవర్ ది ఇయర్స్ నంబర్ ఆఫ్ జ్యూస్ ఇన్ పాలస్తైన్ ఎలా ఇంక్రీజ్ అయ్యింది అనేది చూడొచ్చు. టిల్ 1945 దర్ ఈస్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సో ఇది 1947లో ఆబ్వియస్లీ ఒక రీజియన్లోకి లోకల్ కాని వాళ్ళందరూ వచ్చేసి సెటిల్ అవుతుంటే కనుక ఇన్ఫైటింగ్స్ ఎక్కువ జరుగుతాయి. లోకల్ వాళ్ళు ఇది మాది అని క్లెయిమ్ చేస్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు లేదు, వీఆర్ ఆల్సో రైట్ఫుల్ ఓనర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ అని ఇన్ఫైటింగ్స్ ఎక్కువ జరగడం వల్ల 1947 ఆఫ్టర్ ది వరల్డ్ వార్ 2 UN కొత్తగా అప్పుడే ఎస్టాబ్లిష్ చేశారు యునైటెడ్ నేషన్స్ అనేది. అది ఇక్కడున్న పీస్ని రెస్టోర్ చేయడానికి ఒక రెజల్యూషన్ అనేది ప్రవేశపెట్టింది. దిస్ ఇస్ కాల్డ్ ద రెజల్యూషన్ 181 ఆఫ్ ది UN. సో దీంట్లో ఏంటంటే ఈ పాలస్తీన్ రీజియన్లో సిన్స్ మెనీ ఆఫ్ ది జూస్ హ్యావ్ కమ్ 55% ఆఫ్ ది ల్యాండ్ని జూయిష్ స్టేట్గా డిక్లేర్ చేశారు అండ్ 45% రిమైనింగ్ విచ్ ఈస్ మార్క్డ్ ఇన్ గ్రీన్ ఇదంతా పాలస్తైన్ రీజియన్గా డిక్లేర్ చేశారు. అండ్ జెరూసలేం ఈ రీజియన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం, దీన్ని రీజియన్ అండర్ ఇంటర్నేషనల్ కంట్రోల్గా డిక్లేర్ చేసిందనమాట అకార్డింగ్ టు రెజల్యూషన్ 181. Following the end of World War II, the newly formed United Nations proposed a plan that would grant 55% of the historic Palestine to a Jewish state
అండ్ 45% టు అ నాన్ కాంటిగ్యూస్ అరబ్ వన్. అరబ్ స్టేట్ అనేది నాన్ కాంటిగ్యూస్ అనమాట, అంటే కంటిన్యూటీ లేదు యాక్చువల్లీ, ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్, అండ్ ద రిమైనింగ్ బ్లూ థింగ్ ఈజ్ ఆల్ ఇజ్రాయెల్. అండ్ అట్లా కూడా ఆగలేదు, ద జయోనిస్ట్ మిలీషియా, అంటే జయోనిస్ట్ అంటే ద జూయిష్ మిలీషియా ఏం చేశారంటే ద మాస్ ఇమిగ్రేషన్ కంటిన్యూడ్, అక్కడికి ఇంకా జ్యూస్ రావటం మొదలుపెట్టారు. ఈ పార్ట్స్లో ఉన్న పాలస్తీనియన్స్ అందరినీ కూడా మళ్ళా దే హ్యావ్ స్టార్టెడ్ ఎలిమినేటింగ్ దెమ్ ఫ్రమ్ దేర్ ఓన్ రీజియన్. సో ఏమైందంటే ఇంకా ఇన్ఫైటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి, పీస్ లేదు ఆ రీజియన్లో అని చెప్పి మనం కొన్ని రోజుల ముందు చెప్పుకున్నాం, ఆస్లో పీస్ అకార్డ్స్ అని. నార్వే వాజ్ ద మీడియేటర్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ ది పాలస్తీనియన్ పాలిటీషియన్స్. సో ఇలా డివైడ్ చేశారనమాట ఈ వెస్ట్ బ్యాంక్ స్ట్రిప్ని, ఇలా డివైడ్ చేశారు. ఏరియా ఏ 18% అండర్ పాలస్తీనియన్ కంట్రోల్. ఈ గ్రీన్ పార్ట్స్ అన్నీ, ఈ వెస్ట్ బ్యాంక్లో ఈ గ్రీన్ పార్ట్స్ అన్నీ పాలస్తీన్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఏరియా బి 22% అండర్ జాయింట్ ఇజ్రాయలీ పాలస్తీనియన్ కంట్రోల్. అండ్ ది రిమైనింగ్ మెజారిటీ 60% ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుందని ఆస్లో పీస్ అకార్డ్ 1, ఆస్లో పీస్ అకార్డ్ 2లో అలా డిసైడ్ చేశారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఇన్ 2000s అది బ్రేక్ అయింది అండ్ ద పీస్ డెంట్ ప్రివైల్. ఇప్పుడు అసలు ఇది యాక్చువల్ గాజా హిస్టరీ అనమాట. 2005లో ఇజ్రాయెల్ వెనక్కి వచ్చేసింది గాజా నుంచి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది గ్రోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఆన్ ఇట్. మీరు అన్లాఫుల్లీ అక్కడ మీరు అండర్ యువర్ కంట్రోల్ పెట్టుకుంటున్నారు గాజాని, వెస్ట్ బ్యాంక్ని. సో ప్లీజ్ మూవ్ అవుట్ ఆఫ్ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ అంటే 2005లో డ్యూ టు ఇంటర్నేషనల్ ప్రెషర్ ఇజ్రాయెల్ మూవ్డ్ అవుట్ ఆఫ్ గాజా అండ్ వెస్ట్ బ్యాంక్. సో 2007లో హమాస్ టుక్ ఓవర్, అంటే ఎలక్షన్స్ జరిగాయి, హమాస్ స్కోర్డ్ మెజారిటీ ఆఫ్ ది సీట్స్. సో హమాస్ హ్యాస్ బీన్ రూలింగ్ గాజా. బట్ హమాస్ ఏంటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎప్పుడన్నా దానికి నచ్చకపోతే దాని ట్రేడ్ రూట్స్ని బ్లాక్ చేయటం, బికాజ్ యాజ్ యూ సీ ఈ రెండింటికి కనెక్టివిటీ ఏరియా ఇక్కడ ట్రేడ్ రూట్స్ ఉంటాయన్నమాట. సో ఇజ్రాయెల్ నచ్చినప్పుడు రూట్స్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది, దీనికి యాక్సెస్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది, అండ్ ఇట్ విల్ స్టాప్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. సో హమాస్ విల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్స్, మిలిటరీ స్ట్రైక్స్ హమాస్ నుంచి ఇజ్రాయలీ పాపులేషన్ మీద జరుగుతూ ఉంటున్నాయి. సో దీస్ ఆర్ ది ఇన్సిడెన్సెస్ వెన్ గాజాలో ఆ ఇన్ఫైటింగ్ అనేది హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఈ ఇయర్స్లో జరిగిందనమాట. రీసెంట్గా ఏంటంటే October 7th స్టార్ట్ అయింది ఆఫ్ 2023 అండ్ ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఇజ్రాయెల్ వాళ్ళు మిలిటరీ ఫోర్స్ని యూజ్ చేస్తున్నారు, హమాస్కి కూడా బయట నుంచి మిలిటరీ సపోర్ట్ వస్తుంది, ఇట్ ఈస్ ఫైటింగ్. సో ద వార్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే innocents are dying in this war. That is what US is also not happy with. Israel has faced a surging international criticism over its war with Hamas, with even some of its closest allies, particularly the US, expressing outrage at civilian deaths. The US is not happy with Israel because innocent civilians chachipotnaru. France, a close European ally of Israel, said it was outraged by the violence. So France is also not happy along with US due to the death of the innocent civilians. The next news for today, Chabahar's opportunities and challenges, important for your GS2 paper. ఈ ఆర్టికల్లో ఏంటి అంటే చాబహార్ రియలైజ్ అవ్వడానికి మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది రియలైజ్ అయ్యాక అది రియలైజ్ అవ్వడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది ద అనలిస్ట్ హ్యాస్ షోన్ లైట్ ఆన్ వాట్ ఆర్ ది ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. The recently concluded contract between India and Iran, which gives New Delhi rights to invest in and operate the Shahid Beheshti terminal at Chabahar port for another 10 years. మనము మొన్న చూసాము చాబహార్ పోర్ట్, యాక్చువల్లీ ఇది 2002లో ప్లాన్ అనమాట. చాబహార్లో ఇండియా ఇన్వెస్ట్ చేయాలి అండ్ చాబహార్ వుడ్ బి ద ఫస్ట్ ఫారెన్ పోర్ట్ వేర్ ఇండియా వుడ్ ఇన్వెస్ట్ అనేది ఇట్ వాజ్ అ 2002 or 2003 ప్లాన్. బట్ ఆఫ్ లైట్ కొన్ని ఇంటర్నేషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల అది ట్రాక్ ఎక్కలేదన్నమాట. నౌ ఇట్ హ్యాస్ కమ్ ఆన్ ట్రాక్ అండ్ డీల్ సైన్ అయితే జరిగింది రీసెంట్లీ. సో ఇది 10-year ఆపరేషనల్ రైట్స్ మనకు వచ్చాయి షాహిద్ బెహెస్తి టెర్మినల్ ఇన్ చాబహార్ పోర్ట్కి. సో ద పోర్ట్ ఈస్ అ ఫల్క్రమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, a project looking towards seamlessly linking India with Central Asia and Russia bypassing Pakistan. మనకి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది వన్ మోర్ యాక్చువల్లీ స్ట్రాటజీ. మనం మొన్న చెప్పుకున్నాం కదా, చాబహార్ పోర్ట్ ఇస్ అ క్రిటికల్ లింక్ ఇన్ స్టాపింగ్ చైనా టు గో అహెడ్ విత్, అంటే టు కౌంట్రాక్ట్ చైనా ఇన్ ద BRI పాలసీ అనేది చాబహార్ ఇస్ అ క్రిటికల్ లింక్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ BRI ఇనిషియేటివ్ని ట్యాకిల్ చేయడానికి దిస్ ఇస్ ద ఇనిషియేటివ్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్.
మనం ఒకసారి జాగ్రఫికల్గా లొకేషన్స్ ఏంటో చూద్దాము. దిస్ ఈజ్ ఇండియా, కాండ్లా పోర్ట్ ఇన్ గుజరాత్, అండ్ దిస్ ఈస్ ద గ్వాడార్ పోర్ట్ ఇన్ పాకిస్తాన్. ఇక్కడ చైనా ఇన్వెస్ట్ చేస్తుంది BRI ఇనిషియేటివ్లో. సో టు కౌంట్రాక్ట్ దిస్ గ్వాడార్ పోర్ట్ మనం ఇక్కడ చాబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, విచ్ ఇస్ ఇన్ ఇరాన్. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, మనకు ఇప్పుడు దాకా ట్రెడిషనల్లీ ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ ఎలాగ అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ త్రూ ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్ జరిగేది. మోస్ట్లీ రైస్, ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ రూట్లోనే వెళ్తున్నాయి అనమాట. బట్ ఆఫ్ లేట్ పాకిస్తాన్కి ఎప్పుడన్నా బ్లాకేజెస్ క్రియేట్ చేయాలనిపిస్తే ఆ ట్రేడ్ వుడ్ బి ఇంపాక్టెడ్. సో మనం అలాగా మొన్నే చెప్పుకున్నాము, అన్ఇంటరప్టెడ్ ట్రేడ్ రూట్స్ ఉంటే, కంటిన్యూటీ ఇన్ బిజినెస్ ఉంటే కనుక ప్రాఫిట్స్, ఎకానమీ బాగుంటుంది అని. సో టు ఎన్ష్యూర్ అన్ఇంటరప్టెడ్ ట్రేడ్ మనము ఈ పోర్ట్ని డెవలప్ చేసుకుంటున్నాము. సో నార్త్ సౌత్ కారిడార్ అంటే, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే ఏంటంటే, ఇట్ ఇన్వాల్వ్స్ ఇండియా, ఇరాన్ అండ్ రష్యా అండ్ సెంట్రల్ ఏషియా. సో మనం ఈ పోర్ట్ డెవలప్ చేసుకుంటే కనుక త్రూ హియర్ వీల్ డెవలప్ రైల్ రోడ్ రూట్ టు ఆఫ్ఘనిస్తాన్, కాబుల్, అండ్ ఫ్రమ్ హియర్ మనకి సెంట్రల్ ఏషియా అండ్ రష్యాకి యాక్సెస్ ఈజీ అవుతుంది. సో ఆర్ డిపెండెన్స్ ఆన్ పాకిస్తాన్ టు యాక్సెస్ సెంట్రల్ ఏషియా వుడ్ బి మినిమల్ ఆఫ్టర్ దిస్ పోర్ట్ ఇస్ డెవలప్డ్. సో దట్ ఈస్ ద ప్లాన్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అనేది ఇదనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మనము ఈ డిస్టెన్స్ చూసుకుంటే కనుక కాండ్లా నుంచి చాబహార్ పోర్ట్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో, ఇట్ ఈస్ లెస్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ముంబై అండ్ ఢిల్లీ. సో ట్రేడ్ రూట్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఆల్సో టైం కూడా తగ్గుతుంది ఈ ట్రేడ్ రూట్ వల్ల. అండ్ డిస్టర్బెన్సెస్, అన్సర్టనిటీస్ అనేవి తగ్గుతాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్ స్ట్రాటజీ టు కౌంట్రాక్ట్ ది BRI ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ that is important in today's Hindu newspaper. India relies on China for most electronic and electrical goods, important for your GS2 and GS3 paper. This is the 6th time in the last 10 years that China has beaten the US to emerge as India's top partner. Last 10 years data కనుక మనము కంపేర్ చేస్తే, దిస్ ఇస్ ద 6th టైమ్ దట్ చైనా హ్యాస్ US కంటే ముందుందనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ విత్ ఇండియా. అంటే లాస్ట్ 10 yearsలో 6 times చైనానే మన హైయెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ when compared to the US అని అంటే ఈ రిపోర్ట్ ఫైండ్ అవుట్ చేసింది. విత్ ద US, India has a trade surplus of $36.7 billion USD, while with China, India has a trade deficit of $85.1 billion USD in fiscal year 24. అంటే ఇది మొన్న కూడా చూసాం మనం, యుఎస్తో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది బికాస్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ బేసిక్లీ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఆర్ ఐటీఈఎస్ రిలేటెడ్ సర్వీసెస్ మీద మనం యుఎస్తో ఎక్కువ ట్రేడ్ చేస్తాము. సో దే ఆర్ వాల్యూడ్ మచ్ హయ్యర్ దాన్ వాట్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ యుఎస్. సో యుఎస్తో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. బట్ వేర్ యాజ్ వెన్ వీ కంపేర్ ఇట్ టు చైనా, వీ హ్యావ్ ఎ ట్రేడ్ డెఫిసిట్ ఆఫ్ $85.1 billion USD. In FY15 to FY24 period, India imported $75 billion USD worth of mobiles, telephones from China, the biggest component in the import basket. Okay, last 8 or 9 years ni compare cheste manam performances ni, mana total import from China, out of which $75 billion USD was only mobiles and telephones anamata. So mobile కానీ దాని స్పేర్ పార్ట్స్ కానీ టెలిఫోన్ ఎక్విప్మెంట్ కానీ ఎక్కువ, ద బల్క్ ఆఫ్ ది ఇంపోర్ట్ బిల్ ఫ్రమ్ చైనా ఈజ్ మేడప్ ఆఫ్ మొబైల్స్ అండ్ టెలిఫోన్స్ అనేది చెప్తున్నారు. దిస్ వాజ్ ఫాలోడ్ బై డేటా ప్రాసెసింగ్ యూనిట్స్, సెమీ కండక్టర్ డివైసెస్, డయోడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ది అదర్ కాంపనెంట్స్ ఇన్ ద ఇంపోర్ట్ పోర్ట్ఫోలియో ఏమిటి అంటే ఇవి డేటా ప్రాసెసింగ్ యూనిట్స్, సెమీ కండక్టర్స్, డయోడ్స్, ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేది. సో దీన్ని ఎలా తగ్గించవచ్చు? వాట్ ఆర్ ది పాలసీ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కట్ డౌన్ ఆర్ డిపెండెన్స్ ఆన్ చైనా ఫర్ ఆర్ ఇంపోర్ట్స్? యాక్చువల్లీ ఇది క్రిటికల్ టెక్నాలజీ, మొబైల్స్, టెలిఫోన్స్ అనేది. సో ఆఫ్ లేట్ మనకి పాలసీ మేకర్స్ కూడా దే ఆర్ వరీడ్, సడన్గా చైనా మనకి చైనాకి ట్రేడ్ రిలేషన్స్ దెబ్బతింటే వెరీ డిసడ్వాంటేజియస్ సిచ్యువేషన్, బికాజ్ మన మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్, టెలిఫోన్స్ అన్నీ చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ద పాలసీస్ దట్ ఆర్ బీయింగ్ ఫ్రేమ్డ్ బై ది గవర్నమెంట్, వన్ ఆఫ్ విచ్ ఇస్ PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. దాంట్లో యాక్చువల్లీ 14 సెక్టర్స్ని PLI స్కీమ్ కిందకి తీసుకొచ్చారు. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2020 PLI స్కీమ్. దీంట్లో మేజర్ పాయింట్స్ ఏంటి PLI స్కీమ్లో అంటే, MSME సెక్టర్లో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇన్సెంటివైజ్ చేస్తారనమాట. అంటే ద సబ్సిడీస్ విల్ డిపెండ్ ఆన్ ద క్వాంటమ్ ఆఫ్ అవుట్పుట్. సో నువ్వు ఎంత ఎక్కువ సేల్ చేయగలిగితే అంత సబ్సిడీ వస్తుంది, అంత బెనిఫిట్ ఫ్రమ్ ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ రిబేట్స్ కానీ,
లేకపోతే ట్యాక్స్ అడ్వాంటేజెస్ కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇట్ విల్ డిపెండ్ ఆన్ ది క్వాంటమ్ ఆఫ్ అవుట్పుట్, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. సో పిఎల్ఐ స్కీమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ అవర్ డిపెండెన్స్ ఆన్ చైనా హ్యాస్ యాక్చువల్లీ కమ్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబైల్స్, టెలిఫోన్స్, సెమీ కండక్టర్ యూనిట్స్ అవన్నీ తగ్గుతున్నాయి అన్నమాట డిపెండెన్స్. సో పిఎల్ఐ స్కీమ్ హ్యాస్ యాక్చువల్లీ జనరేటెడ్ గుడ్ ప్రాఫిట్స్, నాట్ ప్రాఫిట్స్ బట్ వీ హ్యావ్ సెట్ మోషన్, అంటే ఆ ట్రాక్ మీద మనం నడవటానికి వీ స్టార్టెడ్ టు బ్రింగ్ డౌన్ ది ఇంపోర్ట్ బిల్ ఫ్రమ్ చైనా. యాక్చువల్లీ మనకి 2003 నుంచి 2005 దాకా చైనాతో ట్రేడ్ సర్ప్లస్ ఉండిందనమాట. వీ వర్ ఎక్స్పోర్టింగ్ మోర్ టు చైనా దాన్ ఇంపోర్టింగ్. బట్ ఆఫ్టర్ 2005 చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయిపోయింది అండ్ ఆర్ డిపెండెన్స్ ఆన్ చైనీస్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ పెరిగిపోయింది. సో నౌ వీఆర్ యాక్చువల్లీ importing huge amounts of goods from China. So PLI is one of the initiative from the government side to reduce our dependence on China for electrical and electronic equipment. The next important topic for today, menstrual hygiene in Indian prisons, GS 1 and 2 important. The fifth round of the National Family Health Survey revealed that about 8 out of 10 young women aged 15 to 24 years are now using safe menstrual hygiene products. So this is all about menstrual hygiene and how it is being handled in India. Then made the National Family Health Survey, it released a report in the year 2021. National Family Health Survey, it comes under Ministry of Health and Family Welfare. Ministry of Health and Family Welfare in association with International Institute for Population Sciences, which is based in Mumbai. 3 years koksari National Family Health Survey release చేస్తారనమాట టు చెక్ పాలసీస్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాము, గ్రౌండ్ లెవెల్ మీద అవి సరిగ్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది శాంపిల్స్ తీసుకొని సర్వే చేసి అండ్ దే విల్ పుట్ అవుట్ అ రిపోర్ట్ ఫర్ ఎవ్రీ వన్స్ ఇన్ 3 years. సో అది 2021 రిపోర్ట్ మీద బేస్ చేసుకొని ఈ ఆర్టికల్ ఉందన్నమాట. According to National Crime Records Bureau, there are 23,772 women in Indian prisons. Out of them, only 77% are in the reproductive age group, that is 18 to 50 years, and are likely to be regular menstruators. So, ఇది అనలైజ్ చేసింది National Family Health Survey. They focused on women in prisons. Actually, women are a disadvantageous group when coming to access for menstrual hygiene products, and that too disadvantageous groups lo women in prisons are when compared they are the most disadvantageous anamata, because prisons lo access takku untundi menstrual hygiene products kani ee survey lo highlight chesaru ee article lo. The availability of sanitary napkins has been inconsistent across different prisons in the country. And different prisons lo, for example, say urban areas lo unna prisons lo access ekku undindi, rural areas lo unna prisons lo the access was not easy, and nobody actually focused on women prisoners access for menstrual hygiene products. Despite recommendations outlined in the 2016 Model Prison Manual, many states have not implemented provisions like supplying adequate water and washroom facilities for female prisoners. So this is one of the lacunae which is happening on ground. అంటే ఇది యాక్చువల్లీ 2016 మోడల్ ప్రిజన్ మాన్యువల్లో స్పెసిఫై చేశారు, విమెన్ ప్రిజనర్స్కి యాక్సెస్ ఉండాలి, క్లీన్ వాష్రూమ్స్కి, మెన్స్ట్రువల్ హైజీన్ ప్రోడక్ట్స్కి యాక్సెస్ ఉండాలి అని చెప్పి ఈ మాన్యువల్లో స్పెసిఫై చేశారు, కానీ ఆన్ గ్రౌండ్ అది రియాలిటీలో లేదనమాట. దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ కంటిన్యూస్ వాటర్ సప్లై, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అవైలబుల్. టాయిలెట్స్ ఉన్న వాటర్ సప్లై లేదు, టాయిలెట్స్ కూడా లేవు చాలా ప్రిజన్స్లో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ హైలైటెడ్. Recent study conducted reveals in a prison in Maharashtra, 50 women were forced to share just 2 toilets for all their daily activities. So samples తీసుకుంటారు కదా, 50 Maharashtra prison, one of the prisons in Maharashtra ni sample ga తీసుకున్నప్పుడు they found out 2 toilets ni 50 women share చేసుకోవాల్సి వస్తుందంట. So it shows the pathetic situation on ground. Women using the filthy washrooms for frequent urination are prone to greater incidence of urinary infections. సో ఫిల్దీ వాష్రూమ్స్ని యూజ్ చేస్తే మనందరికీ తెలిసిందే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో జనరలీ మన ఇంట్లో చూసినప్పుడు కూడా లేడీస్ వుడ్ నాట్ ప్రిఫర్ యూజింగ్ పబ్లిక్ వాష్రూమ్స్ బికాజ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ప్రోన్ టు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో అదే ప్రిజన్స్లో ఈ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు బికాస్ ఆఫ్ ది ఫిల్దీ వాష్రూమ్స్. In 2023, India formulated National Menstrual Hygiene Policy to recognize menstruation as a natural process that demands more meaningful attention. Actually, ఈ నేషనల్ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ అనేది ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇన్ 2023 ఇది ఫ్రేమ్ చేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే టు ఎన్ష్యూర్ యాక్సెస్
for all menstruating women to safer and cleaner hygiene products, and also to eliminate taboo associated with menstruation. సో అంటే మెన్స్ట్రుయేషన్ అనేది ఇండియాలో జనరల్గా మనం ఎలా చూస్తామంటే అంటరాంతనంతో సమానంగా చూస్తాము మెన్స్ట్రుయేటింగ్ విమెన్ని. సో ఆ ట్యాబూని ఎలిమినేట్ చేయడానికి ఈ పాలసీస్ని ఫ్రేమ్ చేశారు టు ఎంకరేజ్ పబ్లిక్ డిబేట్ ఆన్ మెన్స్ట్రుయేషన్. The policy identifies prisoners as a target population with a compromised access to menstrual hygiene facilities. Actually, ఇందాకే చెప్పుకున్నాము, women in rural areas generally don't have access to menstrual hygiene products, and on top of that women prisoners కూడా అసలు యాక్సెస్ ఉండట్లేదు menstrual hygiene కి. It is impacting their physical and also mental health అనేది ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ఇంకో టాపిక్ ఏంటంటే పీరియడ్ పావర్టీ అంటే ఇన్సఫిషియంట్ ఆర్ ఇన్అడిక్వేట్ యాక్సెస్ టు ఉమెన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్. క్లీన్ వాష్రూమ్స్ కానీ, మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ కానీ ఆర్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ కానీ అవి యాక్సెస్ లేకపోవటాన్ని పీరియడ్ పావర్టీ అంటారు. అండ్ ఆఫ్ లేట్ మీరు ఈ డిబేట్లో వినే ఉంటారు ఆర్ చూసే ఉంటారు, మెన్స్ట్రువల్ లీవ్ అనే ఒక కాన్సెప్ట్ని యాక్చువల్లీ 2022లో ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు పార్లమెంట్లో, వన్ ఆఫ్ విచ్ ఈజ్ గివింగ్ మెన్స్ట్రువల్ లీవ్ టు విమెన్ ఇన్ వర్క్ ప్లేసెస్. బట్ దట్ ఈస్ ఓపెన్ ఫర్ డిబేట్ నౌ. దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే పీరియడ్ లీవ్ ఆప్ట్ చేసుకునే ఉమెన్కి దే విల్ బి పెయిడ్ లీవ్ అనమాట. దే కెన్ ఆప్ట్ ఫర్ 3 days. ఎంప్లాయీస్ బోత్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ వాళ్ళు 3 days ఆఫ్ పెయిడ్ పీరియడ్ లీవ్ని తీసుకోవచ్చు. బట్ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ద టాబూ ఆర్ స్టిగ్మా అసోసియేటెడ్ విత్ పీరియడ్స్. సో ఇప్పుడు ఎవరైనా విమెన్ పీరియడ్ లీవ్ తీసుకుంటే ఎవ్రీబడి ఇన్ ద ఆఫీస్ విల్ గెట్ టు నో దట్ షీఈ్ ఆన్ హర్ పీరియడ్స్, అండ్ అది ఆ ట్యాబు అనేది ఇట్స్ స్టిల్ ఇంబైబ్డ్ ఇన్ అస్ ఫ్రమ్ సెంచరీస్ అగో. సో ఆ స్టిగ్మా ట్యాబు అనేది అక్కర్లేదు మాకు, ఇట్ మైట్ లీడ్ టు సెక్షువల్ హెరాస్మెంట్స్ ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ అని మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఆర్ నాట్ ఫర్ ఇట్. సో అట్లాగో సిక్ లీవ్స్ ఉన్నాయి. సో ఇఫ్ అ విమెన్ ఈజ్ రియలీ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ డ్యూరింగ్ హర్ పీరియడ్స్, సిక్ లీవ్ ఆప్ట్ చేసుకోవచ్చు కదా అని. సమ్ ఆర్ నాట్ ఫర్ ఇట్. సో దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ డిబేట్. మెటర్నిటీ లీవ్, పీరియడ్ లీవ్ కూడా 3 days in a month ఇవ్వాలి అని గవర్నమెంట్ అయితే బిల్లో స్పెసిఫై చేసింది. బట్ ఇట్స్ స్టిల్ అ బిల్ అండ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్స్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, ద కాంట్రవర్సీ ఓవర్ యూకలిప్టస్ ప్లాంటింగ్ ఇన్ కేరళ, ఇంపార్టెంట్ ఫర్ యువర్ GS3 ఎన్వైర్న్మెంట్ పేపర్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ద కేరళ గవర్నమెంట్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ అలౌయింగ్ ద కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ KFDC to plant eucalyptus trees for its financial sustenance in 24-25. Actually KDFC అనేది it's a corporation in Kerala forest department కింద. It grows trees and sells them commercially. For example eucalyptus కానీ, acacia కానీ అట్లాంటి కమర్షియల్ ప్లాంటేషన్స్ని ప్లాంట్ చేసి అవి ఆఫ్టర్ 7 years దాన్ని కట్ చేసి ఓపెన్ మార్కెట్లో టెండర్ చేస్తారనమాట. బికాస్ కమర్షియల్ ప్లాంట్స్కి ఓపెన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. సో KDFC ఫారెస్ట్ ల్యాండ్లో ప్లాంట్ చేయడానికి అంటే ఆ రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉంటాయి కదా, ఆ జోన్స్లో ప్లాంట్ చేయడానికి రీసెంట్గా కేరళ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందనమాట. But the environmentalists soon protested the decision, saying the move would adversely affect forests and heighten human-animal conflict in future. ఆ డెసిషన్ ఏదైతే రిలీజ్ అవ్వగానే ఎన్వైర్న్మెంటలిస్ట్ అయితే చాలా గొడవ చేశారు, దిస్ ఇస్ నాట్ రైట్ అని. బికాజ్ మనము రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కమర్షియల్ ప్లాంటేషన్స్ చేస్తే ఆ లోకల్ ఫ్లోరా అండ్ ఫానా అనేది డ్యామేజ్ అవుతుంది. సో అక్కడ లోకల్ వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుడ్ దొరక్క దే విల్ కమ్ ఇన్ టు ద పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. మనం చూస్తూనే ఉంటాము ఏనుగులు వచ్చేసాయని, లేకపోతే వైల్డ్ బోర్స్ వచ్చేసాయి, అడవి పందులు వచ్చేసాయని. బికాజ్ ఈ యూకలిప్టస్ కానీ, అకేషియా కానీ ప్లాంట్ చేయడం వల్ల ఆ న్యాచురల్ ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ లోకల్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. అండ్ వైల్డ్ యానిమల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ మన పాపులేటెడ్ ఏరియాస్, విలేజెస్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇట్ విల్ ఇంక్రీజ్ ద హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ద గవర్నమెంట్ అమెండెడ్ ఇట్స్ ఆర్డర్ టు లిమిట్ పర్మిషన్ to only cut exotic tree species from lands in the KFDC's control. సో గవర్నమెంట్ ఆ ఆర్డర్ని వెనక్కి తీసుకొని కొత్త ఆర్డర్ పాస్ చేశాయన్నమాట. ఓన్లీ మీ కంట్రోల్లో ఉన్న ల్యాండ్స్లోనే ప్లాంట్ చేసుకోండి ఆర్ కట్ చేసుకోండి, రెస్ట్రిక్టెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ మీదకు వెళ్ళొద్దు అని ఇట్ టుక్ బ్యాక్ ఇట్స్ ఆర్డర్. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, అంటే యాజ్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ యూకలిప్టస్ కానీ, అకేషియా కానీ అట్లా బెనిఫిట్స్ ఏంటి, ఆర్ వాట్
డ్యామేజెస్ దే ఆర్ కాజింగ్, అంటే కమర్షియల్ స్కేల్లో వాటిని పెంచడం వల్ల లోకల్ ఈకోసిస్టమ్స్ ఎలా డ్యామేజ్ అవుతున్నాయి అనేది ఒకసారి ఫోకస్ చేయండి. అండ్ ఈకో రెస్టోరేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ కమర్షియల్ ప్లాంటేషన్స్ని ఆపేసి సో దే ఆర్ ప్లాంటింగ్ లోకల్ ట్రీస్ అండ్ shrubs కానీ అవన్నీ లోకల్ అక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో అవే నాటుతున్నారు. సో కేరళలోనే ఒక రీజన్లో ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ఈ కమర్షియల్ ప్లాంటేషన్స్ అన్ని తగ్గించేసి లోకల్ ట్రీస్ని ప్లాంట్ చేయడం వల్ల ఆ స్ట్రీమ్స్ ఏవైతే అంటే చెరువులు కానీ చిన్న చిన్న పిల్ల కాలువలు కానీ ఏవైతే ఉండేయో పాత రోజుల్లో అవి మళ్ళీ రెస్టోర్ అయ్యాయంట. సో దాన్ని ఈకో రెస్టోరేషన్ అంటారు, బ్రింగింగ్ బ్యాక్ ది ఒరిజినల్ ఈకో సిస్టమ్ ఇన్ టు ప్లేస్. దట్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఈకో రెస్టోరేషన్. సో అది కూడా జరుగుతుంది కేరళలో బికాజ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటాట్స్ అనేవి జరుగుతున్నాయి, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతున్నాయి. సో ద గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఈకో రెస్టరేషన్. సో అవే ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ రోజుకి. అండ్ వీల్ గో హెడ్ విత్ ద మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యూకలిప్టస్. It is native to Africa. It has thorny leaves to prevent water loss. Eucalyptus is tolerant to severe cold. So these are the statements about eucalyptus. Which of the statements given in the previous slide is are correct? 1 and 3 only, 2 only, 2 and 3 only, none of the above. So వీటిలో ఏది కరెక్ట్ అనేది ఒక్కసారి చూడండి. We'll go to the answer now. Actually none of the above is correct. The first statement is it is native to Africa, but it is not. Most species of eucalyptus are native to Australia. So మీరు యాజ్ అ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ స్టూడెంట్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేటివ్ స్పీషీస్ ఏంటి, వేరే చోట నుంచి మనం తెచ్చుకున్న స్పీషీస్ ఆర్ ప్లాంట్స్ ఏంటివి అనేది మనం ఆ డిఫరెన్స్ అనేది నోట్ చేసుకోవాలి. సో యూకలిప్టస్ ఇస్ నేటివ్ టు ఆస్ట్రేలియా. ఇట్ హ్యాస్ థానీ లీవ్స్ టు ప్రివెంట్ వాటర్ లాస్. Many eucalyptus species are adaptive to fire and resprout after fire or have seeds which survive the fire. So it does not have thorny leaves to prevent water loss. Actually it is water guzzling plant అనమాట. యూకలిప్టస్ ప్లాంటేషన్కి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కావాల్సి వస్తాయి. సో అది కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట అక్కడ ఎన్వైర్న్మెంట్ని. బికాజ్ అవి పెంచాలంటే వాటర్ ఇంటెన్సివ్ ప్లాంట్స్ కాబట్టి చాలా అంటే మనం వాటర్ ఎక్కువ ఇస్తే ద క్వాంటమ్ ఆఫ్ అవుట్పుట్ వెన్ కంపేర్డ్ టు ద డ్యామేజ్ దట్ ఇట్ ఈస్ కాజింగ్ టు ద ఎన్వైర్న్మెంట్ వెరీ మినిమల్ ప్రాఫిట్స్ అనమాట. సో ఇట్ ఈస్ అ వాటర్ గజ్లింగ్ ప్లాంట్ యాక్చువల్లీ యూకలిప్టస్. యూకలిప్టస్ ఇస్ టాలరెంట్ టు సివియర్ కోల్డ్. మోస్ట్ యూకలిప్టస్ ఆర్ నాట్ టాలరెంట్ ఆఫ్ సివియర్ కోల్డ్. కోల్డ్ రీజియన్స్లో ఇది ఎక్కువ పెరగదు అనమాట. దే ఆర్ నాట్ టాలరెంట్. అండ్ ది మెయిన్స్ క్వశ్చన్ ఫర్ టుడే, ఇంప్లిమెంటింగ్ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీస్ వర్సన్స్ జెండర్ ఈక్వాలిటీ ఎగ్జామిన్. దీంట్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనేది కొత్తగా ఎన్విజన్ చేసిన బిల్లో ఒక వన్ ఆఫ్ ది పాయింట్స్ అనమాట మెన్స్ట్రువల్ లీవ్ అనేది. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఆర్ వాట్ ఆర్ ది డ్రాబ్యాక్స్ ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ది మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ. వై డస్ ఇట్ వర్సన్ జెండర్ ఈక్వాలిటీ? సి ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఒక జాబ్ ఉన్నప్పుడు ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు అ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్. బట్ ఇండియాలో ఆర్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ జెండర్ ఈక్వాలిటీ లేదనమాట. ద సేమ్ జాబ్ వెన్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ హీ ఎర్న్స్ హయ్యర్ దెన్ వాట్ అ ఉమెన్ ఎర్న్స్. సో దట్ ఈస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో ఇప్పుడు మనం మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని కూడా ఫోర్స్లోకి తీసుకొస్తే న్యాచురల్లీ ద ఎంప్లాయర్ ఆలోచిస్తాడు ఏంటంటే ఇప్పుడు విమెన్ని హైర్ చేసుకుంటే మంత్లో 3 days ఆన్ టాప్ ఆఫ్ ది క్యాజువల్ లీవ్స్ అండ్ సిక్ లీవ్స్ తీసుకుంటారు వాళ్ళు. సో మనం శాలరీ అయితే పే చేసినాం కానీ మనకి ప్రొడక్టివిటీ ఉండదు అని చెప్పి ఇట్ ఇంక్రీజెస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది వన్ ఆఫ్ ది కాన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీస్. సో ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ మనము ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ ఆన్సర్లో. అండ్ వాట్ డూ యూ సపోర్ట్? ప్లీజ్ పుట్ ఫార్వర్డ్ యువర్ పాయింట్. అదే మనం అంతకుముందు చెప్పుకున్నట్టు నాట్ టు బి వెరీ క్రిటికల్. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో కూడా మీరు ఆ జస్టిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయండి ఆన్సర్లో. సో యాజ్ ఎవ్రీ డే మేము ఎంకరేజ్ చేస్తాము, మీరు ఆన్సర్స్ రాసి శాంపుల్ ఆన్సర్స్ ఈమెయిల్ ఐడికి పంపించండి. విల్ బీ వెరీ హ్యాపీ టు ఇవాల్యుయేట్ యువర్ ఆన్సర్స్ అండ్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద ఫీడ్బ్యాక్. So that is all for today, and as we say every day, there is no shortcut to success and there is no substitute for hard work. Thank you.